అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవునికి వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ సమయానికై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ కార్యమును మాకు అందించుము. నీ మాటను వినగలిగే యోగ్యత, నీ మాటను వినగలిగే భద్రత, నీ వాక్యమును వినగలిగే ఆసక్తి మాకు అందించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, శుభాలు, జయాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే స్త్రీ దేవుడిచ్చిన గొప్ప బహుమానము. సమాజానికి, కుటుంబానికి స్త్రీ గొప్ప బహుమానము. దేవుడు స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథములో స్త్రీకి దేవుడు చాలా గొప్ప విలువనిచ్చాడు. స్త్రీ బలహీనమైన ఘటమని లోకం అనొచ్చేమో కానీ దేవుని దృష్టిలో అపవాదిని జయించటానికి, పురుషుణ్ణి ఆదరించటానికి, సృష్టిని దీవెనకరంగా నడిపించటానికి స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి కూడా తల్లి అయిన మరియమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటనిసనంటే, ఎవరి ద్వారానైతే పాపము వచ్చిందో, ఎవరితో అయితే పాపము ప్రారంభమైందో వారితోనే దేవుడు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన స్థానముగా స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి స్త్రీలలో రాహాబు అను స్త్రీ మహిమ కలిగిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశములలో ఒక తల్లిగా ఉన్న స్త్రీ రాహాబు. రాహాబు అను పేరుకు విశాలత అని అర్థం. రాహాబు గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోను, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను మనం చూడగలుగుతాం. కారణం ఏంటనిస్తుందంటే, దేవుడు ఒక స్త్రీని దీవించటానికి బుద్ధి కారణం, స్వభావం కారణం. మనిషిని దేవుడు దీవించాలి అనిసినంటే బుద్ధి కలిగిన కన్యకల వలె మనం మార్చబడాలి. శాపగ్రస్తమైన, పాపగ్రస్తమైన బుద్ధిని మన మనసులో పెట్టుకొని దీవెనకరంగా దేవుడు మనల్ని దీవించాలి అంటే దేవుడు పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు. బైబిల్ గ్రంథములో ఒక పట్టణం ఉంది. ఈ పట్టణమంతా కూడా శపింపబడిన స్థలం. ఈ పట్టణంలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి బాధ పెట్టిన వారు, దేవుణ్ణి ఆయాసపరిచిన వారు. ఈ పట్టణంలో ఉన్న వారందరూ కూడా దేవుని దృష్టిలో నశించిపోవలసిన వారు. దేవుని దృష్టిలో ఈ పట్టణానికి, ఈ పట్టణస్థులకి కూడా తీర్పు రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసంటే, దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా
మంచినైనా సరే, తీర్పుకరమైన కార్యాన్నైనా సరే దేవుడు జరిగించడు. చాలాసార్లు దేవుడు చెప్తాడు. అందుకనే వాక్యంలో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. దేవుడు ఒక్క మారు మాట్లాడును, 2 మారులు మాట్లాడును, నరుడు దానిని గ్రహింపకుండెను. దేవుడు చెబుతున్న మాటను నరుడు లోపల పాపం ఉండటాన్ని బట్టి విలువ తక్కువగా చూస్తాడు. కానీ పాపము చేసిన రాహాబు అను స్త్రీ దేవుని యందు భయము కలిగినది, భక్తి కలిగినది, విశ్వాసము కలిగినది, విధేయత కలిగినది. దేవుని కార్యము చేయటానికి రాజులకు భయపడలేదు, మనుషులకు భయపడలేదు. దేవుని మాటను నీతితో నెరవేర్చింది, విధేయతతో నెరవేర్పులోనికి తీసుకుని వచ్చింది. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక ఆ పట్టణంలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడినది. దేవుని చేత శపింపబడిన ప్రాంతంలో ఉన్నది, కానీ దేవుని శాపాన్ని అయితే పొందుకోలేదు. దేవుని ఏర్పాటులో ఉండటానికి ఇష్టపడింది, దేవుని గురించి విన్నది, దేవుని గురించి దేవుని యొక్క కార్యములను గురించి భక్తులను తెలుసుకుని, దేవుని పంపించిన వేగిన వారిని తెలుసుకుని దేవుణ్ణి మహిమపరిచిన స్థితి, దేవునికి లోబడిన స్థితి. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, ఆ మనుషులు నా ఎదుకు వచ్చు మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చితురో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గౌని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితురా, పట్టుకొందురు అని తన మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసిపోసి ఉన్న జనపకట్టెల్లో వారిని దాచిపెట్టెను. చూడండి, దేవుని యొక్క కార్యము మహోన్నతమైన. దేవుడు పంపించిన దేవుని చేత, అనగా యెహోషువ గారి చేత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని సంకల్పము కలిగిన యెహోషువ గారి చేత పంపబడిన ఈ వేగుల వారి మాట వినటానికి రాహాబుకు ఉన్న విశ్వాసం ఏమిటి? రాహాబు విశ్వాసము ఎక్కడ నుండి నేర్చుకుంది? వేశ్యను పేరుంది కదా, వేశ్యను దేవుడు చేర్చుకుంటాడా? పాపము చేసిన స్త్రీని దేవుడు చేర్చుకుంటాడా? పాపిని చేర్చుకునే దేవుడా? రాహాబను వేశ్య ఎక్కడ విన్నది వార్త? ఎందుకు చేర్చుకుంది? దేవుని గురించి ఎక్కడ తెలుసుకుంది? ఏమని తెలుసుకుంది? దేవుని విషయాలను ఏ విధముగా తెలుసుకున్న విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే 9వ వచనంలో చూస్తే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టినదనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడినని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెను, యొర్దాను తీరనున్న అమ్మోనీయుల 2 రాజులను, సీహోనుకును ఓగోనుకు మీరేమి చేసితురో, మీరు వారికి ఎలాగో నిర్మూలము చేసితురో మేమింటిమయ్యా. చూడండి, దేవుని గురించి విన్నది, దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి ఉన్నది, దేవుడి ప్రజలైన ఇశ్రాయేలు కొరకు భూలోకంలో బలమైన రాజులు ఎలాగ ఓడిపోయారో విన్నది, ఫరోను గురించి ఉన్నది, అలాగే మోయాబు రాజుల గురించి విన్నది, ఐగుప్తు రాజుల గురించి వాళ్ళు ఏ విధంగా ఓడిపోయారో విన్నది. అంత మాత్రమే కాదు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసము అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని ఎలాగా ఆరిపోయేలాగా చేశాడో, యొర్దాను నది అడ్డు వస్తే ఏ విధముగా దేవుడు నీటిని రాశిగా మలిచాడో, మోయాబు రాజులైన వారిని దేవుడు ఎలాగ ఓడించాడో, మోయాబు రాజులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు కొరకు ఫరో రాజును ఏ విధంగా అయితే నాశనం చేశాడో, ఇవన్నీ కూడా విన్నది. వినుట వలన విశ్వాసం,
దేవుని మాటను విన్నది, విశ్వాసమనే బుద్ధిని సంపాదించుకుంది రాహాబు గారు. దేవుని మాటను సంపాదించుకోవడం మాత్రమే కాదు, దేవుని మాటను వినటము మాత్రమే కాదు, దేవునికి అంగీకారముకు పాత్రగా ఉండటానికి ఇష్టపడింది. దేవుని యొక్క కార్యక్రమం ప్రకారము జాగ్రత్తగా చూడగలిగితే గనక, దేవుని ఉద్దేశము ప్రకారము జాగ్రత్తగా చూడగలిగితే గనక, దేవుని యొక్క ఉనికిని మనం ఇక్కడ గమనించగలిగితే గనక, రాహాబు అను వేశ్య దేవుని గురించి విన్నది. ఎందుకంటే తన జీవితంలో మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే, యెహోవాను శ్రేష్టంగా నమ్ముకోవటము అది శ్రేష్టత, అది బ్రతికించేదని విశ్వాసము కలిగిన స్త్రీ రాహాబు అనే స్త్రీ. రాహాబు గారు మనుషులను నమ్మలేదు. ఎందుకంటే లోకములో ఉన్నది కాబట్టి, పాపములో ఉన్నది కాబట్టి, లోకముతో పాపముతో ఉన్న మనుషులు అవసరానికి ఎలాగుంటారు, అవసరానికి ఎలా వాడుకుంటారో, అవసరానికి ఎలాగో నాశనం చేస్తారో విన్న స్త్రీ, చూసిన స్త్రీ. ఈ స్త్రీ పట్టణానికి దూరముగా ఉన్నది, పట్టణంలో వెలివేయబడిన స్త్రీగా ఉన్నది, పట్టణము దూరము పెట్టిన స్త్రీ. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్త్రీ. దేవుడు బలహీనమైన వారిని తన కొరకు బలముగా వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను మనం గమనించినట్లయితే కనుక చేపలు పట్టే జాలర్లు కదా వాళ్ళు. కానీ వారి చేత దేవుని యొక్క శక్తిని పొందుకున్న తర్వాత వారు భూమిని తలక్రిందులు చేయు శిష్యులుగా మార్చబడ్డారు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక, రాహాబు అను స్త్రీ బలహీనమైన స్త్రీయే, పాపము చేసిన స్త్రీయే, దేవుని చేత ఆజ్ఞను తృణీకరింపబడిన ఒకప్పుడు వినని స్త్రీ ఎప్పుడైతే దేవుని మాట విన్నదో, ఎప్పుడైతే దేవుడి మాటను గురించి సహవాసం చేయాలని ఆశపడ్డదో, దేవుడు పంపిన పనివారిని చేర్చుకున్నదో ఆ ప్రతిఫలం పొందింది. మన సువార్తల పాఠంలో చదువుకుంటాం కదా, ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాం, నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుల ఫలం పొందుతాం. దేవుడి యొక్క మాటను బట్టి వేగిరి వారిని యొక్క రాహాబను స్త్రీ చేర్చుకుంది. దేవుని మాటను విన్నది, అద్భుతాలను విన్నది, విశ్వాసాన్ని పెంచుకుంది. ఎంతటి విశ్వాసం అంటే, తను భూలోకంలో ఉండి పాపము చేసినా సరే తన బ్రతుకు తను నాశనం చేస్తుందని తెలుసుకున్న స్త్రీ. పాపము తను రక్షించట్లేదు, పాపము తన కుటుంబాన్ని రక్షించటం లేదు. తను చేయి పాపమును బట్టి, పాప ఫలితమును బట్టి, ఆ పట్టణానిలో ఉన్న పాప సంబంధమైన బ్రతుకును బట్టి ఆ పట్టణానికే ఏమొస్తుందని అంటే దేవుని తీర్పు వస్తుంది. దేవుని తీర్పు రావటానికి కారణం ఏంటంటే ఆ పట్టణస్థుల్లో ఉన్న ఆ యొక్క పాప సంబంధమైన బుద్ధే, పాప సంబంధమైన నైజము, పాప సంబంధమైన స్థితి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు వేగిరి వారి పంపించినప్పుడు ఈ స్త్రీ అంటున్న మాట, నేను మీ దేవుడి కోసం విన్నాను, మీ దేవుడు చేసిన పరాక్రమ కార్యముల కోసం వింటే మా దేశంలో ధైర్యం లేదయ్యా, మా బ్రతుకులు ఏ పాటివి, మా రాజులు ఏ పాటి వారు, దేవుని శక్తి ముందు నరుడు ఏ పాటివాడు. పరాక్రము కలిగిన రాజులే, ఫరో వంటి రాజులే, మోయాబు వంటి రాజులే దేవుని యొక్క తీర్పు ముందు ఓడిపోయారు కదా. అయ్యా నేను మీకు సహాయం చేస్తాను. దోసటి నీళ్ళకి దేవుడు సహాయం చేసేవాడు. దోసటి నీళ్ళు దేవుడికి ఇస్తే వాటికి ప్రతిఫలంగా దేవుడు మనకి సహాయాన్ని అందించేవాడు. అటువంటిది బలమైన పట్టణము యెరికో పట్టణము. ఈ బలమైన యెరికో పట్టణపు గోడలు కూలటానికి అక్కడ దేవుని ప్రజలైన వారు అక్కడికి వచ్చి నివాసము చేయటానికి, స్తుతించటానికి సాధనముగా, ద్వారముగా ఎంచబడిన స్త్రీ రాహాబు గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, రాహాబు గారు భూలోకము దృష్టిలో పాపము చేసిన వారే. దేవుని మాట ఎప్పుడైతే విన్నదో, దేవుని కార్యం గురించి ఎప్పుడైతే విన్నదో, విన్న దాని ప్రకారం విశ్వాస సహితమైన ప్రార్థనను, విశ్వాస సహితమైన క్రియను సంపాదించుకుంది. అందుకనే 6వ అధ్యాయము
యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనక ఆ పట్టణము చెప్పింపబడినప్పుడు తీర్పు వస్తుందని నమ్మిన స్త్రీ ఆ పట్టణంలోనికి తీర్పు వచ్చినా సరే తను తన తల్లి సంబంధమైన తండ్రి సంబంధమైన అన్నదమ్ముల్ని రక్షించుకోవడానికి రక్షణను సంపాదించుకుంది. ఏ రక్షణ? దేవుడిచ్చే రక్షణ, దేవుడు పంపిన రక్షణను సంపాదించుకుంది. దేవుడు రాయించిన మాట ప్రకారం చూడగలిగితే గనక 25వ వచనం చూస్తే రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోవా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతికనిచ్చను. దేవుడు కార్యము బ్రతికించే, దేవుడి మాటను విశ్వాసాన్ని బట్టి మనం వింటే మనకు రక్షణ వస్తుంది. వినకుండా రక్షింపబడలేం కదా. రాహాబు గారి జీవితంలో విన్నది తనకు తన ఇంటికి రక్షణను సంపాదించుకుంది. ఇదే యెరికో పట్టణంలో పొట్టి జక్కయ్య గారిని చూస్తే దేవుని చూడటానికి చెట్టెక్కాడు. దేవుని చూసినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటనిస్తానంటే, పొట్టి జక్కయ్య గారిని చూసి ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడి మాట రక్షించే మాట, దేవుని మాట భక్షించే, శిక్షించే, పాప ఫలితమైన సంబంధమైన జీవితాన్ని లయపరిచేది, శత్రుల ముందు భోజనము సిద్ధపరిచేది, ఘనముగా ఉంచేది దేవుని మాట. దేవుని మాటను మనం చూడగలిగితే కనుక రాహాబు వేసైనప్పటికీ కూడా దేవుని మాటను విన్నది తన బలమైన పనిని కొనసాగించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన పని వలన తన కుటుంబానికి శిక్షను తెలుసుకుంది, తన పని వలన శాపమని తెలుసుకుంది, దేవుని ఉగ్రత వస్తుందని తెలుసుకుంది, మెలకు కలిగిన జ్ఞానాన్ని సంపాదించుకుంది. రాజు కొంతమందిని పంపించాడు, ఇదిగో నీ ఇంటికి మన పట్టణాన్ని జయించడానికి ఎవరో వస్తున్నారంట కదా. అవును, నిజమే వచ్చారు. వారు చేకడ పడక ముందే ఏమయ్యారంటే గవిని దాటడానికి వెళ్ళిపోయారు. కానీ ఆ ఇంటిలో దేవుణ్ణి దాచుకుంది. దేవుడు పంపిన వర్తమానాన్ని పంపిన యాజకులను వేగిరి వారిని దాచుకుంది. ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు, నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుడు ఫలం పొందుతారు అన్నట్టు దేవుని కార్యక్రమమును బట్టి ఆ పట్టణము దేవుని స్వాధీనంలోనికి రావాలి. కాబట్టి ఆ పట్టణము దేవుని కనుదృష్టిలో పాపముతో ఉండిపోకూడదు. కాబట్టి ఇశ్రాయేలుకు ఆ పట్టణము అడ్డుగా ఉండకూడదు. పానూతేనెలు ప్రవహించు కనాను దేశానికి, వాగ్దాన దేశానికి ద్వారముగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎంచుకున్న పాత్ర, దేవుడు ఎంచుకున్న గొప్ప స్త్రీ ఎవరు అనిస్తున్నంటే ఏర్పాటులో ఉన్న స్త్రీ యొక్క రాహాబు గారు. రాహాబు గారి యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే గనక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగిలి వారిని సమాధానముగా చేర్చుకున్న అవిధేయతతో పాటు నశింపకపోయేను. అవిధేయత దేవుని ఉగ్రతను తీసుకొని వస్తుంది. దేవుని పట్ల ఉన్న విధేయత రక్షణను తీసుకొని వస్తుంది. రాహాబను వేశ్య విశ్వాసమును బట్టి, ఎవరు బట్టి విశ్వాసము? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం, విశ్వాసమునకు కర్తగు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, దేవుని మాటను బట్టి విశ్వాసాన్ని సంపాదించుకుని, మనుషుల మాటలను బట్టి కాదు, మనుషుల యొక్క క్రియలను బట్టి కాదు, మనుషుల యొక్క పనులను బట్టి కాదు, విశ్వాసమును బట్టి దేవుని చేర్చుకుంది, దేవుని మాటను చేర్చుకుంది, దేవుని పనిలో వచ్చిన వేగిన వారిని చేర్చుకుంది. అవిధేయత చూపించలేదు. రాజునైనా సరే ఎదిరించింది. రాజు పంపించిన మనుషులకు తగిన సమాధానమును తెలివితో చెప్పింది. తన కుటుంబాన్ని బ్రతికించుకుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి
దేవుని పని చేసిన ఈ రాహాబు గారు ఎక్కడ మనకు కనబడతారనిసినంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు వంశావళిలో కనబడతారు. జాగ్రత్తగా అక్కడ వచనాలు మనం చూస్తే అబ్రహాము గారికి ఇస్సాకు గారు, ఇస్సాకు గారికి యాకోబు గారు, యాకోబు గారికి 13 మంది సంతానంలో యూదా అన్న పేరు మనకు కనబడుతుంది. ఈ యూదా గారికి తామారు గారి ద్వారా ఎవరు పుడతారనిసనంటే పెరేస్ గారు పుడతారు. పెరేస్ గారిలో నుంచి ఎస్రోము గారు పుడతారు. ఎస్రోము గారిలో నుంచి అమ్మీనాదాబు గారు పుడతారు. అమ్మీనాదాబులో నుంచి నయస్సోను గారు పుడతారు. నయస్సోనులో నుంచి సల్మాన్ గారు పుడతారు. ఈ సల్మాన్ గారిని వివాహం చేసుకున్న స్త్రీ ఎవరనిసినంటే రాహాబు గారు. చూడండి, అబ్రాహాము గారికి వాగ్దానం ఉంది. అబ్రాహాము గారు వాగ్దానాన్ని పుట్టిన సంతానంలో యూదా గోత్రంలో వచ్చింది స్త్రీ, రాహాబు అనే స్త్రీ. రాహాబను స్త్రీ దేవుని యొక్క వంశావళిలో రావటానికి కారణం ఏంటంటే విశ్వాసముతో పాపమనే అవిధేయత తను నశించిపోకుండా తను విశ్వాసముతో ఉండటానికి, దేవుని మీద విశ్వాసంతో ఉండటానికి ఇష్టపడింది. దేవుని మీద విశ్వాసంతో ఉండటానికే, దేవుని కార్యక్రమమును దేవుని చిత్త ప్రకారం జరిగించడానికి ఇష్టపడింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే బైబిల్ గ్రంథములో కొంతమంది శాపగ్రస్తమైన సంతానాన్ని కూడా దేవుడు ఎలాగుంచాడనిసనంటే దీవెనకరమైన సంతానముగా ఉంచాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు పరిసయ్యులు సద్దుకాయలతో ఒక మాట అంటాడు. యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు అంటున్న మాట, సుంకర్లను వేశ్యలను దేవుని రాజ్యంలో పరిసయ్యుల కంటే సద్దూకాయల కంటే ముందు ప్రవేశించదరని నిశ్చయముగా చెబుతున్నాడని దేవుడే చెబుతున్నాడు. పరిసయ్యులు కాదు, సద్దూకాయలు కాదు. దేవుని బట్టి ఎవరైతే విశ్వాసాన్ని సంపాదించుకుంటారో, దైవ బుద్ధిని సంపాదించుకుంటారో, దేవునికి విధేయులుగా ఉంటారో వారు మాత్రమే ఏమవుతారనిసనంటే దేవుని దృష్టిలో పరలోకపు వారసత్వం కలిగిన వారు. ప్రభువును పిలుచువాడు కాదు కానీ తండ్రి చిత్తము ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే పరలోకంలో ఉండగలిగేవారు. అందుకనే యాకోబు పత్రిక మాట మనకు కనబడుతుంది, విశ్వాసము లేని క్రియలు మృతము. విశ్వాసము కలిగిన క్రియలు కలిగిన విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన జీవితము రాహాబు గారిది. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించగలిగితే గనక క్రియలు లేని విశ్వాసము మృతం. ఫలము లేని చెట్టు ఎంతకాలం పెరిగినా సరే వ్యర్థమే. కన్నులుంటే చూడలేం, చెవులు ఉంటే వినలేం, కాళ్ళు ఉంటే నడవలేం. అలాగే విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు లేని విశ్వాసం మృతము. దేవుని దృష్టిలో రాహాబు గారు ఎటువంటి వారు అనిసినంటే దేవుని శక్తిని పొందినవారు, దేవుని కార్యమును అంగీకరించిన వారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి మాటను ఈ యొక్క రాహాబు గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా చక్కగా వినింది. తన యొక్క చెడుతనమును విడిచి దేవునికి దీవెనకరమైన పాత్రగా ఉండటానికి రాహాబు గారు ఇష్టపడ్డారు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనం 2వ భాగంలో చూస్తే చెడుతనమును విడుచుట మూర్ఖుడుకు అసహ్యము. చెడుతనము విడుచుట మూర్ఖునకు అసహ్యం. తన పాపస్థితిని, తన శాపస్థితిని దాచుకోవడానికి, వాడుకోవడానికి, వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు. తన శాపగ్రస్త స్థితిని అంతటిని కూడా విడిచిపెట్టుకొని దీవెనకరమైన పాత్రగా మార్చడానికి ఈ యొక్క రాహాబు గారు ఇష్టపడిన వారు. ఈ రాహాబు గారు తన పాపమును ఆశ్రయించుకున్నారు, దేవుణ్ణి చేర్చుకున్నారు. పాప సంబంధమైన జీవితమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు, దేవుని యొక్క పనిని చేయటానికి ఇష్టపడ్డారు.
మనమేమి ఇష్టపడుతున్నాం, మనమేం చేర్చుకుంటున్నాం. ఇది పాపము అని చెప్పామనుకో మనిషికి నచ్చదు, మనిషికి తోచదు. అందుకనే ప్రభు అంటాడు, మూర్ఖుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. ఎరుకో పట్టణానికి తీర్పు వస్తుండేటప్పుడు దేవుడు చెప్పించాడు, తెలియచేశాడు, కానీ ప్రజలు మారలేదు. సొదొమ గుమార పట్టణాలప్పుడు కూడా లోతుకు కుటుంబం దగ్గరికి దేవదూతలు వచ్చేటప్పుడు వారు కూడా పాపం వైపే చూస్తారు, కానీ రక్షణ ఆలోచన లేదు. ఎరుకో పట్టణానికి కూడా దేవుని యొక్క తీర్పు వచ్చేటప్పటికి వారికి కూడా రక్షణ అనే ఆలోచన లేదు. దేవుని చేత రక్షింపబడే ఆలోచన మనకుందా? దేవుని చేత రక్షింపబడే ఆలోచన మనకుంటే ఆ విశ్వాసాన్ని బట్టి, అనగా అట్టి విశ్వాసాన్ని బట్టి, రక్షణనే విశ్వాసాన్ని బట్టి, రక్షకుడైన యేసుక్రీస్తును విశ్వాసాన్ని బట్టి మనం కూడా ఎలాగ మార్చబడతామని అంటే, రాహాబు గారు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి వెళ్ళారో మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి చేరుకుంటే, దేవుని పని చేయగలిగితే దేవుని రక్షణలోనికి మనం వెళ్ళగలం, విశ్వాసాన్ని మనం సంపాదించుకోగలం. కానీ మనిషి బుద్ధి ఏంటంటే లోకంతో స్నేహం చేయాలని. అందుకనే యాకోబు పత్రిక 4:4 ప్రభువు రాయించిన మాట, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. రాహాబు గారు దేవుని చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని మాటను శత్రుత్వంగా తీసుకోలేదు. దేవుని మాటను శత్రుత్వంగా తీసుకోలేదు. దేవుని కార్యక్రమంను చతుర్థంగా తీసుకోలేదు, భారముగా తీసుకోలేదు, అసహ్యపడలేదు. దేవుని మాటను భాగ్యముగా ఎంచుకున్నారు. దేవుని మాటను దీవెనకరంగా ఎంచుకున్నారు. తన కుటుంబానికి రక్షణకరంగా అనుకుంది రాహాబు గారు. అందుకనే అయ్యా నీకు ఈ కార్యం చేస్తున్నాను కదా అనిసనంటే నాకు ఒక నిజమైన ఆనవాళ్ళు దయచేయండి అయ్యా. నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని, నా రక్త సంబంధులందరినీ కూడా, నా అన్నదమ్ములందరినీ కూడా నేను రక్షించుకోవడానికి నాకు ఒక ఆనవాళ్ళు దయచేయండి అయ్యా అనిసనంటే ఊదా రంగు ఒక కార్యదారాన్ని కిటికీకి కట్టమని చెప్పి వెళ్తారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, రాహాబు గారు లోకంతో స్నేహంగా లేదు, కానీ దేవునితో స్నేహంగా మార్చబడింది. దేవుని మీద విశ్వాసాన్ని సంపాదించుకుంది. దేవుని కార్యక్రమాన్ని బట్టి రాహాబు గారు దేవుని వంశావళిలోనికి వెళ్ళటానికి దేవుడి మాటను వినింది. ఆయన మీతో చెప్పినది చేయండి. యోహాన్ 2:5. దేవుడి చెప్పిన మాటను ఆనాటి కాలంలో కాని బాణలను నీటితో నింపమంటే కాని బాణలను నింపారు. ఆ బాణలు, ఖాళీగా ఉన్న బాణలన్నీ కూడా మధురమైన ద్రాక్షగా మార్చబడ్డాయి. కుష్ఠరోగిని ఆ యొక్క శిలోను కొన్నేటిలోనికి వెళ్ళి మొలగమంటే ములుగాడు, స్వస్థత వచ్చింది. దేవుడు చెప్పిన పని చేస్తే విజయం వస్తుంది. రాత్రంతా సరే, కష్టపడినా సరే, పేతురు గారికి చేపలు పడలేదు, ఆ ఫలానా చోట చేపలకి వలవేయమంటే అక్కడ పడ్డాయి 153 చేపలు. దేవుడి మాట, దేవుడు చెప్పింది మనం చేయగలుగుతున్నామా? మనకు నచ్చింది మనం చేయగలుగుతున్నామా? దేవుడు చెప్పింది చేస్తే విధేయత మనల్ని వెలిగిస్తుంది. దేవుడిది చెప్పింది చేయకుండా ఉంటే అవిధేయత మనల్ని నశింపచేస్తుంది. రాహాబు గారి యొక్క జీవితంలో రాహాబు గారు దేవుడు చెప్పింది చేశారు. దేవుడిని చేర్చుకుంది తల్లి. దేవుడు ఆ యొక్క పని చేయటానికి రాజు వంటి వారే వచ్చారు. ఆ రాజులకు భయపడలేదు. కారణం ఏంటనేసనంటే ఫిలిప్పీ పత్రికలో 3:20 ఒక మాట ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. రాహాబు గారు ఇక్కడ లోకము మనది శాశ్వతం కాదు, మన లోకము దేవుని మాట ప్రకారం జరిగేది, అది శాశ్వతమైనది.
దేవుని శాశ్వతమైన మాట ప్రకారం మనం ఇక్కడే నేర్చుకోవాలి. దేవుడి మాటని ఇక్కడ నెగ్గించాలి. సంఘంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో మనం నెగ్గించుకోవాలి. దేవుని మాటను మనం నెగ్గించుకోవడం నేర్చుకుంటే రేపొద్దున్న దేవుడు ఉన్న ప్రాంతంలో మనం ఉండటానికి ఇష్టపడతాం. ప్రభువు ఉద్దేశం ఏంటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఒకప్పుడు ఎరుకో పట్టణానికి దూరంగా ఉండేది. అదే పట్టణం ఉగ్రతలకు కారణమవుతుండేటప్పుడు, ఆ పట్టణం పాపానికి, శాపానికి, పాప ఫలితానికి కారణంగా ఉండేటప్పుడు దేవుడి మాటను విన్నది కాబట్టే దీవెనకరమైన స్థలానికి చేర్చబడింది. మోయాబు స్త్రీ అయిన రూతును దేవుడు ఏర్పాటులో ఉంచాడు. అలాగున్నే రాహాబు గారు కనానీయురాలైనా సరే దేవుడి ఏర్పాటులో ఉన్నారు. మరొక స్త్రీ బెత్షెబా, దావీదు గారి విషయంలో మనం చూస్తాం. హిత్తీయురాలైన స్త్రీ, ఈ హిత్తీయురాలైన ఈ స్త్రీ బెత్షెబా గారిని దేవుడు ఏర్పాటులోనికి తీసుకుని వచ్చి సొలొమోను గారిని పుట్టించారు. సొలొమోను గారి ద్వారా దేవాలయాన్ని దేవుడు నిర్మింపచేసుకున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు పాపాన్ని ద్వేషించేవాడే కానీ పాపిని ద్వేషించేవాడు కాదు. దేవుడు పాపాన్ని అసహించుకునేవాడు. పాప సమానమైన, శాప సమానమైన పనిని తృణీకరించేవాడు. కానీ పాపము ఉన్న మనిషి దేవుని మాటను తృణీకరిస్తాడు. పాపమున్న మనిషి దేవుడి యొక్క కార్యాన్ని, దేవుని యొక్క స్థితిని తృణీకరిస్తాడు. కానీ రాహాబు గారు అలాగా తృణీకరించలేదు. దేవుని తెలుసుకుంది, దేవుని శక్తిని తెలుసుకుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. అపాయంలో కూడా దైవ ఉపాయం కలిగిన ఉపకారాన్ని చేసింది. కుటుంబం అంతటికి కూడా ఉపకారాన్ని సంపాదించుకుంది. కుటుంబం మీద శాపాన్ని, మరణాన్ని, అపకారాన్ని తొలగించుకుంది. ఈరోజు మనం మన కుటుంబానికి దీవెనకరమైన పాత్రగా ఉన్నామా, శాపకరమైన పాత్రగా ఉన్నామా? ఒకప్పుడు డబ్బు కోసం, సౌఖ్యం కోసం, శరీరం కోసం పనిచేసిన ఈ స్త్రీ దేవుని కోసం పనిచేసింది. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు సంఘాల కోసం వినేటప్పుడు నీ పనిని, నీ ఓర్పును, నీ సహనమును, నీ పరిచర్య సమస్తాన్ని నేను ఎరుగుదునని ప్రభు చెబుతున్నారు. రాహాబను స్త్రీ పరిచర్య, మాట, ప్రవక్తన క్రియలు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు తెలుసుకున్నాడు, రుజువుపరిచాడు. ఆ స్త్రీని దీవెనకరంగా నడిపించుకున్నాడు. మన వ్యక్తిగతమైన జీవితంలో కుటుంబ బాధ్యత, కుటుంబ ప్రేమ కలిగిన స్త్రీగా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్థితిలో దేవుని పట్ల నిబద్ధత కలిగి, నిరీక్షణ కలిగి కుటుంబాన్ని మనం నడిపించగలుగుతున్నామా? కుటుంబాన్ని మనం పోషించగలుగుతున్నామా? దేవుని యొక్క దైవ క్రమం కలిగి, దైవ భక్తి కలిగి మనము తల్లిగా, తండ్రిగా, మన యొక్క కూతురుగా, మన యొక్క కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక కూతురుగా, ఒక స్థితిలో మన కుటుంబాన్ని దైవ సంబంధమైన స్థితిలో మనం నడిపించగలుగుతున్నామా? మనకు మనమే మన యొక్క జీవితాన్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, రాహాబు గారు ఒకప్పుడు పాప సంబంధమైన కానానీయుల స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదా గోత్రంలోనికి ప్రభు తల్లుల వరుసలోనికి వచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మన బలహీనత కంటే దేవుడి దయ గొప్పది. తండ్రి గారు అన్న మాట అయితే, మా బలహీనత కంటే నీ దయ గొప్పదయ్యా. మా పాపస్థితి కంటే దేవుని దయ గొప్పది, దేవుని కార్యము గొప్పది, దేవుని ఆలోచన గొప్పది, దేవుని ప్రకాశత గొప్పది, దేవుని సహాయము గొప్పది. అందుకని ప్రభు వాక్యం, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కష్టకాలంలో, నష్టకాలంలో లోక సంబంధమైన ప్రయత్నాలు చేయకుండా, లోకము చెప్పే అవిశ్వాసపు మాటలు వినకుండా, అవిశ్వాసులతో అత్తి ఉండకనే అన్నట్లు దేవునితో మనం హత్తుకునే వారముగా ఉండాలి. దేవుడి మాటకు విలువిచ్చే రాహాబు వంటి దీవెన, రాహాబు గారి వంటి ఆశీర్వాదం ప్రభు మనకి, మన ఆత్మీయ జీవితాలకు అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా.
కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, నీ దీవెను మాకు అందించుము. నైనా రాహాబు గారిని శాపగ్రస్తమైన స్థలం నుంచి దీవెనకరమైన స్థానంలోనికి తీసుకుని వచ్చాం. శాపగ్రస్తమైన స్థితి నుంచి ఆశీర్వాదకరమైన అమ్మగాను మలిచావు, తల్లిగాను మలిచావు. నాయన మాకు కూడా అటువంటి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలు మా యొక్క ఆత్మీయ జీవితానికి మీరు అందించి, మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, మీరు ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకు ఏకరక్షుడకు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, శుభాలు చేయాలి ప్రభు నిండుగా మెండుగా మన అందరికీ అందించేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.